కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు చదవగా మనందరం కూడా విన్నాము. విన్న దాంట్లో నుంచి కొద్దిసేపు జాగ్రత్తగా ధ్యానము చేద్దాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకుని అంటూ దేవుడు ఏర్పరచుకొని ఉండినటువంటి తన పరిశుద్ధులైన వారికి, ఏర్పరచబడిన వారికి, దేవుని సేవకులైన వారికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి మాట క్లియర్గా మనకి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నుంచి కనబడుతూ ఉంది. ఎలా కనబడుతుందంటే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు, అంటే మన దేవుని సేవకులైన వారు ఉన్నారనుకోండి, వారి ఎదుట ఉండేటువంటి వారు ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి అన్నటువంటిది పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు కొలస్సీ అనేటువంటి ఒక గ్రామము ఉంది. కొలస్సీ అనేటువంటి ఒక గ్రామం ఉంది. అది చిన్న ఊరు. ఆ చిన్న ఊరు టర్కీ దేశంలో ఉంది. ఈ కొలస్సీ అనేటువంటి చిన్న ఊరు టర్కీ దేశంలో ఉంది. అయితే దేవాది దేవుడు తెలియపరుస్తూ ఉండిన మాటలు ఏంటంటే, పరిశుద్ధులైన వారికి, దేవుణ్ణి నమ్మినటువంటి వారు ఏవేవి కనపరచాలి అని తెలియపరుస్తూ ఉండేటువంటి మాటలు బట్టి చూస్తే, జాలి గల మనస్సు అనేటువంటిది ఒకటి ధరించుకోవాలి. రెండవది దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అంటూ చక్కనైన మాటల్లో తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకు ఇవి ధరించుకోవాలి అంటే, వారి జీవితాలకి, వారి కుటుంబాలకి ఆశీర్వాదాలు తెచ్చేటువంటివి ఇవే కనుక వాటిని మనం ధరించుకోవాలి. ఉదాహరణకి పెట్టెలో కానీ, బీరువాలో కానీ, సమక్ష ఏదో ఒక స్థలంలో కానీ ఉండేటువంటి బట్టలు ధరించుకోవాలి అంటే శరీరం మీద ఉండేటువంటివి ఏం చేయాలి? మొదటిగా తీసేయాలి. తీసేసిన తరువాత స్నానపానాలన్నీ కూడా అయిపోయిన తర్వాత వాటిని మనం ఏం చేస్తామంటే ధరిస్తాం. అలా కాకుండా దేవుడు చెబుతూ ఉండేవి ఇవి. అవి శారీరకమైనవి, ఇవి ఆధ్యాత్మికమైనటువంటివి. మరొక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకూడి. అంటే ఒక మనిషి దేవుని నమ్మిన తరువాత పరిశుద్ధులైనటువంటి వారికి ప్రవర్తించేటువంటి ప్రవర్తన, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, దీన మనసు అనేటువంటి వాటన్నిటినీ కూడా మనిషి ధరించుకొని పరిశుద్ధులైన వారి ఎదుట వీటిని ప్రదర్శించాలి, అంటే తెలియచేయాలి. ఒకవేళ అలాగ తెలియచేయబడకపోతే, ఇప్పుడు చదువుకున్నాం కదా, శరీరేచ్ఛలను నెరవేర్చువారై ఉండగా, శరీర కోరికలను నెరవేర్చువారై ఉండగా, శరీర కోరికలను తీర్చుకునేటువంటి వారుగా ఉండగా, మరి ఎలా ఉండాలి? వాటి నిమిత్తము ఆలోచన చేయకుండా, వాటి నిమిత్తమే జీవించకుండా, పరిశుద్ధమైన వాటి కొరకే జీవించడానికి వీటిని ధరించుకోవాలి. వేటిని? మంచితనము, దయాళుత్వము, కనికరము, దీర్ఘశాంతము, సాత్వికము అనేటువంటి వాటిని మనం ధరించుకోవాలి. ఎందుకు ధరించుకోవాలి అంటే, పరిశుద్ధులైన వారికి అవే తగును.
అందుకని వాటిని ధరించుకోవాలి. నెక్స్ట్ మాటలకు వెళ్తే, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరికి ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రాముఖ్యమైన జీవితానికి ప్రాముఖ్యమైన మాట ఏది అంటే క్షమించేటువంటి గుణము ఉండాలి. మొదటి మాట ఏంటి? ధరించుకోవడం. ఏంటి ధరించుకోవడం? అక్కడ ఉన్నాయి కదా, చాలిగల మనసు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము అనేటువంటి వాటిని ధరించుకోవాలి. అంతేగాని శరీరేచ్ఛల నిమిత్తమై, శరీర కోరికల నిమిత్తమై, శరీర ఆశల నిమిత్తమై లోక సంబంధమైన విషయాల్లో ఆలోచించకుండా వీటి కొరకే మనం జీవించగలిగితే ఆశీర్వాదాలు స్వతంత్రించుకోగలము. అంత మాత్రమే కాదు, ఒకరికి ఒకడు దేవుని యొక్క నామంలో వీటిని కనపరుస్తూ తెలియపరుస్తూ ఒకరికి ఒకడు క్షమించేటువంటి క్షమాపణ గుణాన్ని కలిగి ఉండాలి. ఉదాహరణకి, ఒక వ్యక్తి తెలియక చేశాడు అనుకుంటే ఒకసారి, ఈ యువతల వ్యక్తి తెలుసుకున్నవాడు ఏం చేయాలంటే క్షమించాలి. ఉదాహరణకి, ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఈ మనుషులు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, కనుక వీరిని క్షమించు అని ప్రభువు కలువరి శిలువలో మాట్లాడుతుండే మాట మనకి అర్థమవుతుంది. ఒక ఏదైనా మానవుడికి సులభమైన మాట ఏది అంటే ఇదే. ఏది? సారీ సార్ అంటే ఇది కఠినమైన మాట ఆడొచ్చును, లేదా కఠినత్వంతో కూడినటువంటి ఏ పైన కావచ్చును. వాడు తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో తెలియకపోయినప్పటికీ కూడా వెంటనే ఆడేస్తూ ఉండేటువంటి మాట ఏది అంటే సారీ సార్ అని. ఆ సారీ సార్ అనేటువంటి మాటకి అర్థం ఉంది, అర్థం ఉంది. కానీ ఆ అర్థము చెప్పిన దాని ప్రకారంగా నడుచుకోవాలి. సారీ సార్ అంటే క్షమించండి అనే మాట క్షమిస్తాడు, కానీ 70 ఏళ్ళ మట్టుగా క్షమించమని వాక్యం సెలవిస్తుంది. మనిషికి జీవితము 70 ఏళ్ళ మట్టుగా అంటే 70 ఏళ్ళు అంటే 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల వరకు మనం క్షమించగలం ఎవరినైనా సరే. ఒకసారి క్షమిస్తాం, ఓకే తెలియక చేశాడు కనుక క్షమిస్తాం. రెండోసారి మరీ ఓర్చుకోగలిగితే క్షమిస్తాడు. మూడవసారి కూడా ఏమంటాడు? వీడి ప్రతిసారి కూడా ఇలాగే చేస్తున్నాడు, క్షమిస్తే అని ఏం చేస్తాడు? వీడిని నమ్మడు. ఇంకా వీడిని నమ్మకుండా నలుగురు ఎదుట వీడు ఎల్లప్పుడూ ఇలాంటి చాపులో చెబుతున్నాడు, ఏదో ఒకటి రాగుగా మాట్లాడుతూ కనుక, మాట్లాడుతూ ఉండేవాడు ఇలాగే చెబుతూ ఉంటాడు కనుక వీడికి ఇది అలవాటు అయిపోయింది. ఏ మాట? క్షమించండి. కానీ ప్రభు గారు అలగల్ల సకల మానవాళ్ళు కూడా చేస్తూ ఉండేటువంటివి ఇవి కాదు. ఏవి? దయాళత్వము, చాలి కలిగిన మనసు కలిగిన వారుగా, లేదా వినయం కలిగిన వారుగా, దయాళత్వం కలిగిన వారుగా, సాత్వికం కలిగిన వారుగా వీళ్ళు చేయటం లేదు. వీళ్ళు అలాగ చేస్తే మాత్రం సారీ చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు అలాగ చేయకపోయినందువలన సారీ సార్ అంటే వీళ్ళు చేసినా చేయకపోయినా ప్రభు గారు ఏమంటున్నారంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని. ఈ రోజున ఈ క్షమించేటువంటి మాట మనము కూడా ఒక చిన్న వాడుక పదంలో వాడేస్తూ ఉంటాం. ఎంతటి పనులు చేసినప్పటికీ కూడా సారీ సార్ క్షమించాలి సార్ అనేస్తాం, మళ్ళీ అదే రొటీన్గా వెళ్ళిపోతూ ఉంటాం. దానికి అర్థం లేదు కదా. అందుకని దేవుని ప్రేమ కలిగిన వాడు, దేవుని మనసు కలిగిన వాడు, దేవుని దయాళత్వం కలిగినటువంటి వారు ఎలాగ అనుకుంటున్నారు? ఒకరికి ఒకడు ఏం చేస్తారంటే క్షమాపణ కలిగిన గుణము కలిగి ఉంటారు. అది నెక్స్ట్ మాటలకు వెళ్తే, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను, అది ముఖ్యము. సర్వలోకం అంతటికి కూడా ప్రేమను గురించి యేసు ప్రభు గారు చెప్పారు, ప్రేమను గురించి అనేక మందికి తెలియజేశారు, ప్రేమను చూపించారు. అందుకే అన్నాడు కదా, దేవుడు లోకమును నేను మిమ్మల్ని మొదటిగా ప్రేమిస్తున్నాను, మీరు నన్ను కాదు. నేను మిమ్మల్ని ప్రేమించిన దాని ప్రకారంగా మీరును ఒకరినొకడు ప్రేమించుకోవాలి. ఆ ప్రేమ గుణం అనేటువంటిది లోపం మానవునిలో. అందుకే ఇక్కడ అంటుంది, ఈ ప్రేమ అనేటువంటిది మొదటి 13లో చూస్తే
భాషలతో మాట్లాడే వాళ్ళు ఉండొచ్చును, దేవుని యొక్క సన్నిధికి వచ్చి పాటలు పాడేవారు ఉండొచ్చును, ప్రార్థనలు చేసేవారు ఉండొచ్చును, కానుకలు ఇచ్చేవారు ఉండొచ్చును, అన్నీ నాకు తెలుసును అనేవాళ్ళు ఉండొచ్చును, అన్నీ నాకు తెలియవు అనేవాళ్ళు ఉండొచ్చును. సమస్య అన్నీ ఉన్నా సరే అనేకమైనటువంటి రీతిలో మాట్లాడినప్పటికీ చివరికి పౌలు గారు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ప్రేమ లేనివాడు అంటే ప్రేమ అనేటువంటిది చాలా సౌమ్యతతో కూడినటువంటిది, అంటే మృదుత్వంతో కూడినటువంటిది, చాలా నెమ్మది కలిగించేటువంటిది. ఆ ప్రేమ ఒక వ్యక్తి తప్పు చేసినప్పటికీ ఆ తప్పును క్షమించి ప్రేమ అనేటువంటి గుణముతోనే వారిని ముందుకి నడిపించడానికి అవకాశం కుదురుస్తుంది. కానీ ఈ ప్రేమ అనేటువంటిది లోపమైపోతుంది. ఈ ప్రేమ కలిగినటువంటి వాడు ఏ విధమైనటువంటి లోపాలు కలిగినటువంటి వాడిగా ఉండలేడు. అందుకే కదా ప్రేమ చూపించినటువంటి వాడు ధర్మశాస్త్రమునే నెరవేర్చినవాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ చూపించినటువంటి వాడు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తాడు. మనలో ఏ ప్రేమ ఉంటుందంటే కపటమైన ప్రేమ ఉంటుంది, విరోధంతో కూడిన ప్రేమ ఉంటుంది, ఒకరి పట్ల విమర్శలు కలిగిన ప్రేమలు ఉంటాయి, ఒకరంటే ఒకరికి పడిన ప్రేమలు ఉంటాయి. కానీ యేసు ప్రభు గారు చెబుతూ ఉండేటువంటిది, నేను ధరించుకున్న ప్రేమ మీకు ముందు పడుతున్నాను, దానిని మాత్రమే మీరు ధరించుకోండి. అంటే వేరే ప్రేమ ధరించుకుంటే నేను ఇచ్చేటువంటి దేవుళ్ళ ఆశీర్వాదాలు మీకు రావు. నేను ఇచ్చే ప్రేమను మీరు ధరించుకుంటే మాత్రం మీకు ఆశీర్వాదాలు వస్తాయి అంటే చక్కగా పౌలు గారు అంటున్నారు. నెక్స్ట్ మాటకు వెళ్తే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. గమనించండి, ఈ మాట గ్రహించండి. భార్యకి భర్త అవకాశం ఇచ్చాడు అనుకోండి, భర్త ఇంట్లో ఏలుబడి చేస్తుంది. లేదా భార్య భర్తకి అవకాశం ఇచ్చింది అనుకోండి, భర్త ఏలుబడి చేస్తాడు. వారిద్దరిని కూడా ఏలుబడి చేయడానికి పరలోకంలో ఉండే దేవాది దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనకి అవకాశం ఇచ్చామనుకోండి, ఆయన ఏలుబడి చేస్తాడు. లేదా సాతానికి అవకాశం ఇచ్చారనుకోండి, వాడు ఏలుబడి చేస్తాడు. లేదా అత్తయ్య కానీ మామయ్య కానీ లేదా పెద్దనాన్నలు చిన్నాన్నలు అన్నయ్యలు హృదయపూర్వకంగా వారికి అవకాశం ఇచ్చేసారంటే వాళ్ళు ఏలుబడి చేస్తారు. కానీ వాక్యం చెప్తూ ఉండేది ఏంటంటే, ఈ హృదయం అనేటువంటి కేంద్రము దేనికి అంటే ప్రభువుకు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఈ హృదయం అనే కేంద్రం ఎవరిది అంటే ప్రభుది మాత్రమే. ప్రభు అక్కడ ఉండి ప్రభువే ఏలుబడి చేయాలి కదండి. ప్రభు ఇక్కడ ఉండి ప్రభువే ఏలుబడి చేయాలి. ప్రభు తప్ప వేరే ఒకడు ఏలుబడి చేశాడు అనుకోండి, వారికి అంగీకారం అనబడదు, దేవుని యొక్క దీవెనలు రావు. కారణం ఏమిటి అంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఒక విగ్రహం అనేది పెట్టుకున్నాం అనుకోండి, విగ్రహం అంటే ఏంటి? ఏదో ఒక అమ్మాయి నాకు నచ్చింది అనుకో, ఒక అమ్మాయి రోడ్డు వెంబడి వెళ్ళిపోతూ ఉండే ఒక అమ్మాయి నాకు నచ్చింది అనుకోండి. ఆ నచ్చిన అమ్మాయి నా దగ్గర రమ్మంటే వచ్చేది రాదు కదా. అప్పుడు ఆ బింబాన్ని అంతా కూడా, ఆ విగ్రహాన్ని అంతా కూడా ఎక్కడ పెట్టుకుంటాను నేను? ఈ హృదయం అనే కేంద్రంలో ఆ విగ్రహం అనేటువంటి పెట్టుకుంటాను నేను. అప్పుడు నన్ను ఏర్పాటు చేసేది ఏంటి? పాపమే కదా. విగ్రహము ఈజ్ ఈక్వల్ ఏంటి? పాపము. నన్ను ఏది ఏలుబడి చేసేటప్పుడు పాపమే. ఎందుకు? ఆ ముఖబింబం అంతా కూడా ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది. ఎందుకు? అమ్మ ఎంత బాగుంది అన్నాను ఎప్పుడో వెంటనే ఆ ఫిగర్ ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే అది విగ్రహము. ఆ విగ్రహము జోలికి వెళ్ళకూడదు అంటుంది వాక్యం. మరి మనం ఏం చేద్దాం? ఆ విగ్రహముల జోలికి వెళ్ళి పాపము కొని తెచ్చుకున్న వారమై పోతాం. అందుకని మనది సమాధానము అనేటువంటిది మన హృదయంలో ఒకరికి ఉంచుకుంటూ ఈ రోజున సమాధానం ఉంటుంది. ఒకరికొకరికి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అనుకుంటాం కదండి, దేవుడు నేను నమ్మాను రక్షణ పొందుకున్నాను అనుకుంటాం. సమాధానం ఉంటుందంటారా? ఎంతమందికి సమాధానం ఉండదు? సమాధానం లేకపోతే ప్రభు బలలో పాల్పంపులు పొందేస్తాం.
కదా. దేవుని రక్తము, దేవుని శరీరము తీసుకుంటూ ఉంటాం. మరి ఇవన్నీ ఒక రోజున మాత్రం సాక్ష్యం అండి. నేను కావచ్చును, మీరు కావచ్చును. సమాధానం అనేటువంటి బంధము చేత మనందరము ముడిపడి ఉన్నాము. అందుకే మనందరం కూడా ఒక కుటుంబము. ఈ సమాధానం అనేటువంటి బంధం చేత ముడిపడి ఉన్నాక సమాధానం లేకపోతే ప్రభు అయిన నిలబడి చేయాలని ఎలా అనగలము? ప్రభు అయిన నిలిచి ఉండాలి అని ఎలా అనగలము? ఒకరికొకరు వందనాలు చెప్పుకోము, ఒకరికొకరు పలకరించుకోము, ఒకరికొకరు మాట్లాడుకోము. అలాంటప్పుడు సమాధానం లేనప్పుడు ఆ బంధం అనేది ఎలా ఏర్పడుతుంది? అందుకు వాక్య సులువుగా మాట్లాడుతూ ఉంది, కేవలము మీ హృదయములలో కేవలము ఈ సమాధానం అనేటువంటిది ఏలుబడి చేసే రీతిలో దేవాది దేవునికి అవకాశం ఇచ్చేయాలి. కారణం ఏంటి? సమాధాన పరచువారు ధన్యులు. ఎవరు? అంతేనా? మరి సమాధానం లేకపోతే ఎవరు కుమార్తెలేము? చెప్పనక్కర్లేదు కదా. సమాధాన పరచువారు ఎవరు? తండ్రి అయిన దేవుడు. సమాధానము అనేటువంటి బంధము చేత మనందరం కూడా ముడిపడి ఉన్నాము. సమాధానము లేకపోతే ఎవరు కుమారులము? సమాధాన పరచువారు తండ్రి అయిన దేవుడు కుమారుడు చేత మనందరికీ కూడా సమాధానం అనేది ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసేటప్పుడు మనం ఏం చేయాలి? సమాధానము మాత్రమే మన హృదయములలో ఉండి ఏర్పాటు చేయాలి. అంటే ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. నేటి సమాజంలో ఏది కొదువైపోతుందంటే సమాధానమే. అంటే హృదయంలో ఏమున్నాయని అంటారు ఇప్పుడు? కక్షలు, క్రోధములు, విమతములు, భేదములు, అసూయ, ఈర్ష కదండి. ఇవి ఉండొద్దని చెబుతున్నాడు. ఏముండాలని చెబుతున్నాడు? ఆ మొదటి వచనములో కేవలం మీరు చాలి గల మనసు కలిగి ఉండాలి, దయాలత్వం కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి, దీర్ఘ శాంతం కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నట్లయితే ఇవి రావు. నెక్స్ట్ మాట్లాడతాం. ఇందుకొరకే కదండి. ఇందుకొరకే మనందరం కూడా ఎలాగున్నాము? ప్రభు యొక్క అంటే యేసు ప్రభు గారు అనేటువంటి ఆయన పెళ్లి కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఉదయంగా ఉండేటువంటి సంఘానికి శరీరం ఎవరంటే మనమే. మనందరం కూడా ఏంటి? ఒక శరీరం. మరి ఒక శరీరం అయి ఉంటే ఈ శరీరంలో ఏ అవయవం బాగోకపోయినా ఏం చేయాలి? ఒక శరీరానికి ఒక అవయవానికి బాగోలేకపోతే మరొక అవయవం బాధపడుతుంది. ఉదాహరణ చెబుతాను. ఈ రెండు నాసికరంధ్రాలు ఉన్నాయి కదండి, రెండు. జలుబు వచ్చినప్పుడు ఒకటి తిరుగుద్ది, ఒకటి ముక్కు బాగా పట్టేస్తుంది. అంటే రెండింటికి బాధ ఉండదు అంటారా? ఒకదానికి బాధ ఉంటుందంట. ఒకటి. రెండవది, ఒక గంటలో నష్టపడింది అనుకోండి, రెండో కన్ను కొట్టుకుంటూ మానద్దంటారా? అంటే ఒకదానికి ఒకటి దేవాది దేవుడు లింక్ పెట్టాడు. ఇది కారణం ఏంటంటే దేవాది దేవుని యొక్క నామంలో జీవిస్తూ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి అంటే ఇక్కడ చదువుకున్న వాటి మీరు ఒక్క శరీరంగా ఉన్నారు కనుక ఒక్క శరీరంలో ఏ అవయవం పాడైపోయినా, ఏ అవయవం బాగోలేకపోయినా దేవాది దేవునికి కాస్త శ్రమ పెట్టే వారంగానే ఉండిపోతూ ఉంటాం. అలా ఉండకుండా ఏం చేయాలి? ఈ మొదటిని మనం కలిగి ఉండాలి. నెక్స్ట్ మాటలోకి వెళ్తే, మరియు మీరు కృతజ్ఞులైయుండుడి, సంగీతముతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యములో మీరు సమృద్ధిగా నివసింపనీయుడి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా. సమృద్ధి అనేటువంటి ఎప్పుడు ఉంటాయి చెప్పండి? మనిషికి హృదయంలో వాక్యము ఎవరిలో ఉంటుందో సమృద్ధిగా వారి జీవితం ఉండిపోతా. ఆమేన్. హల్లెలూయా. సమృద్ధిగా ఉండిపోద్ది వారి జీవితం. ఎందుకు? వాక్యముతో నింపబడిన ఏ వ్యక్తి అయినా సరే నిరాశ, నిస్పృహ జీవితాల్లో ఉండరు. వాక్యముతో నింపబడితే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా వారు నవ్వుతూనే వెళ్ళిపోతారు. ఎందుకు? వారిలో ప్రభు ఉన్నాడు. జాలి కలిగినటువంటి ప్రభు ఉన్నాడు, దయాళుత్వం కలిగిన ప్రభు ఉన్నాడు,
దీర్ఘశాంతం కలిగిన ప్రభువు ఉన్నాడు, కనికరం కలిగిన ప్రభువు ఉన్నాడు కదండి. ఇవన్నీ ధరించిన సాత్వికం కలిగిన ప్రభువు ఉన్నాడు కనుక ప్రభువును నమ్మినటువంటి ఈయన కూడా అలాగ నవ్వుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటాడు. కారణం ఏమిటి అంటే ఒకడు హెచ్చరించుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో పద్యాలు వాక్యాలు చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుని యొక్క నామములో హెచ్చరించుకుంటూ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ సమృద్ధి అయినటువంటి వాక్యం హృదయంలో ఎవరైతే ఉంచుకుంటారో వారిలో భేదాభిప్రాయాలు అనేవి రావు. ఎవరి హృదయంలో దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా ఉంటుందో భేదాభిప్రాయాలు వారి జీవితంలో రావటానికి అవకాశాలు ఉండవు. చివరి మాట చెప్పేసి ముగించేస్తాను. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరి పేరిట చేస్తూ ఉంటాం? తండ్రి అయిన దేవునికి. మీ అందరికి తెలిసి మాట, మనందరం ప్రార్థన చేస్తాం. మనందరం కూడా చిన్నదో పెద్దదో ఏదో చేస్తాం, కానీ ఎవరి పేరిట చేస్తాం? చివరిని అంటారు కదా మీరు, అంతేనా? అంటే ఇప్పుడు ఎవరి నామం పేట? యేసయ్య నామం పేట కదా. యేసయ్య నామం పేరిట ప్రార్థించే ఏ వ్యక్తి అయినా సరే, యేసయ్య నామం పేట ప్రార్థించే ఏ వ్యక్తి అయినా సరే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండడు. అంటే కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి అంటే ఒక దీవెన రావాలి, లేదంటే ఆశీర్వాదాలు రావాలి. ఎలాగొస్తాయి? కృతజ్ఞత చెల్లించినందువలన వస్తాయి. ఉదాహరణ చెబుతాను మీకు. ఒక పిల్లోడిని సిద్ధపరిచి తల్లి యేసయ్య దగ్గరికి పంపించిందంట. ఒక తల్లి సిద్ధపరిచి పిల్లోడిని సిద్ధపరిచి ఆ పిల్లోడికి నాయన నువ్వు వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుందేమో కనుక నువ్వేం చేస్తావంటే ఇది నీ చేతిలో పెడుతున్నాను, నీవు అక్కడ ఆకలేస్తే తిను అనేటువంటి మాట చెప్పేసి ఏం చెప్పిందంటే 2 చిన్న చేపలు 5 యవల రొట్టెలు పిల్లోడి చేతిలో తల్లి పెట్టి పంపించిందంట ఇంటి దగ్గర నుండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే వారి చేతిలో ఏమీ కూడా ఆహారము లేదంట. సమయం అయింది భోజనం చేయటానికి. జీవాహారం వినిపించేశారు ప్రభుగా. జీవాహారం వినిపించిన తరువాత శారీరకమైన ఆహారం భోజించడానికి సమయం అయింది కానీ అక్కడ ఎవరి చేతుల్లో కూడా ఏమీ లేవు. లేకపోతే ప్రభు గారు అంటున్నారు, మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా అంటే ఎవరి చేతుల్లో ఏమీ కూడా లేదు. మరి ఎవరి చేతిలో ఉందంటారు? ఇది ఇప్పుడు విన్నారు కదా. ఒక పిల్లోడు చేతిలో 2 చేపలు 5 యవల రొట్టెలు ఉన్నాయంట. మరి వాటిని ప్రభు యొక్క చేతుల్లోనికి తీసుకున్నాడంట. పిల్లోడి చేతుల్లోనివి ప్రభు యొక్క చేతుల్లోనికి తీసుకొని ప్రభు మొట్టమొదటి చేసే కార్యం ఏంటంటే ఆకాశం వైపు కనులెత్తి తండ్రి అయిన దేవునికి ఈ 2 చేపలు ఉన్నాయి 5 యవల రొట్టెలు ఉన్నాయి ప్రభు అంటూ దేవుణ్ణి ఏం చేశాడంటే కృతజ్ఞత చెల్లించాడు. ప్రభు ఇవి వచ్చినందుకు మీకు వందనాలు, వీటిని తెచ్చిన కుమారుడిని బట్టి మీకు వందనములు స్తోత్రములు అంటూ ఈ తెచ్చిన వాటిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించినందువలన ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? మొత్తం అక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది పెద్దలైన వారికి, అంటే పెద్దవాళ్ళకి, పెద్ద మనుషులకి పిల్లలు లెక్కట్లేదు, స్త్రీలను లెక్కట్లేదు, కేవలం పురుషులు మాత్రమే లెక్క కడితే ఎంతమంది ఉన్నారు? అంటే 2 చిన్న చేపలు 5 యవల రొట్టెలు ప్రభు పిల్లోడి చేతిలోనివి ఆ ప్రభు యొక్క చేతిలోనికి వెళ్ళేటప్పటికి ప్రభు ఆకాశం వైపు చూస్తూ ఉండే తండ్రి వైపు చూశాడు. తండ్రి చేతులకే మొదటిగా అప్పగిస్తున్నాడు. ప్రభు 2 చిన్న చేపలు ఉన్నాయి, 5 యవల రొట్టెలు ఉన్నాయి, వీటిని నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను అంటూ ఆయన ప్రార్థన చేసేసరికి గంపల నిండా కూడా ఎంత తినగలిగారో అంతగానో వాటి మీదకి దేవునికి దీవెనలు ఆశీర్వాదాలు వచ్చేసాయి. కారణం ఏంటి? ఒక మనిషి ఏమి కలిగి ఉన్నాడో ఆ కలిగి ఉన్న వాటిని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. కారణం ఏంటంటే ఇవి కలిగిన వాడు ఏమి కలిగిన వాడు? దయాలత్వము, మంచితనము,
ప్రేమ, సాత్వికము, కనికరము అక్కడ ఉన్నాయి కదండి. ఇవి కలిగినటువంటి వారు ఆ పని చేస్తే దేవుడు ఆశీర్వాదాలు కురిపించేస్తాడండి. అందుకని 2 చిన్న చేపలు 5 ఎవరు వారు పురుషులు తినగా స్త్రీలను లెక్కట్లేదు, పిల్లల్ని లెక్కట్లేదు, కేవలం పురుషులను మాత్రమే లెక్కెట్టాడంట. వాళ్ళు 5,000 మంది. 5,000 మంది తినగా మిగతావి కూడా ఎన్ని గంపలు నింపారు? 12. ఎందుకు నింపాలి? 13 నింపచ్చు కదా, లేదా 11 నింపచ్చు కదా, లేదా 10 నింపచ్చు కదా. 12 దేనికి సాదృశ్యము అంటే దేవాది దేవుని యొక్క నామములో ఇక 12 మందిని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. 12 మందిని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఏర్పాటు చేసుకున్న దాని ప్రకారంగా చూస్తే సంవత్సరానికి కూడా నెలలన్నీ 12. ఈ విధంగా చూస్తున్నట్లయితే ఈ 12 గంపల నిండా కూడా వాటిని ఏం చేశారు? ఎత్తేశారు. అంటే దేవుని యొక్క దీవెనల ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే అది స్తుతించినందువలన, కృతజ్ఞత చెల్లించినందువలన ప్రభు యొక్క దీవెనల ఆశీర్వాదాలు ఎలా వస్తాయో అలాంటి వారి యొక్క జీవితాలలో ఉండేటువంటివి ఏమిటి అంటే ఇవేనండి. కాగా దేవుని చేత, ఎవరి చేత? మనుషుల చేత ఏర్పరచబడలేదు కదా మేము. మనుషుల చేత మేము ఇక్కడికి రాలేదు కదా. మనుషులు చెప్పమంటే మేము చెప్పటం లేదు కదా. మనుషుల చేత వచ్చే ఆశీర్వాదాల దీవెనలతో మేము నింపబడలేదు కదా. మనుషుల చేత వచ్చే అభిషేకం మాలో లేదు కదా. కేవలం దేవుని చేత అభిషేకించబడిన వారుగా మేము ఇక్కడ ఉంటూ దేవుడు చెబుతూ ఉండేమాట. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియుడైన వారికి తగినట్లు ఏం చేయాలి? ఇలాంటివి కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇలాగ కలిగి ఉండాలో మీ మీదకి మెండుగా కురిపించడానికి దేవాది దేవుడు ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటి? ఆయన కొలస అనేటువంటిది చిన్న ఊరు. ఆ చిన్న ఊరి టర్కీ దేశంలో ఉండగా టర్కీ దేశంలో ఉండేటువంటి వారికి ఇలాంటివి బోధన చేసేటువంటి మాటలు వారందరూ కూడా పరిశుద్ధులుగా తీర్చబడాలి, దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఇష్టపడాలి. నేను చెప్పేటువంటి వాటిని వారు ధరించుకోవాలి. చొక్కా మాసిపోతే మనం చొక్కా తీసేసి మరొకటి ధరిస్తూ ఉంటాం, ప్యాంటు కూడా మరొకటి ధరిస్తూ ఉంటాం. ఇలాగ చేసేస్తున్నాము తప్ప కానీ, ఇలాగ ధరిస్తున్నాము తప్ప కానీ ధరించిన పరిశుద్ధమైన మాటలు స్థిరంగా నాలో ఉండాలి, అప్పుడే నన్ను ఏర్పాటు చేస్తుంది వాక్యము అన్నదానికి మనము లోబడిపోతూ ఉంటాం. వాక్యము ఎవరిలో అయితే సమృద్ధిగా ఉంటుందో వాక్యమే వారిని ఏలుబడి చేస్తుంది. వాక్యం ఏలుబడి చేయకుండా వేరేది ఎక్కడైనా ఇక్కడ ఉంచుకున్నాం అనుకోండి, అది నేను ఏలుబడి చేస్తాను. ఏది ఏలుబడి చేయడానికి వీల్లేదు, నన్ను దేవుడే ఏలుబడి చేయాలి. వాక్యం అంటే ఎవరు? దేవుడే కదా. దేవుడు అంటే ఎవరు? వాక్యమే కదా. వాక్యం అనేటువంటిది ఎవరి హృదయంలో ఉంటుందో సమృద్ధిగా నిలువ చేసేటువంటి రీతిలో ఉంచుకోగలుగుతారో అలాంటి వారు దేవుడికి అవకాశం ఇస్తున్నారు కనుక వాక్యమే వారిని ఏలుబడి చేస్తూ ఉంది. ఏలుబడి చేయడానికి వాక్యానికి అవకాశం ఎవరిస్తారో వారిలో ఇవి ఉంటాయి. ఒకవేళ ఈ వాక్యం నన్ను ఏలుబడి చేయడానికి వీలు లేదు అంటావా? అక్కడ వాక్యం చదువుకున్నాం కదా, ఏంటిది? శారీరకమైనటువంటి కోరికలు, శారీరకమైనటువంటి క్రియలు, వాటి నిమిత్తమే కాకుండా వాటి గురించి ఆలోచన కూడా చేయొద్దని వాక్యం సెలవిస్తుంది. వాటి గురించి ఏమాత్రం కూడా ఆలోచన కూడా నీవు చేయకూడదు అని చెబుతుంది వాక్యం. ఒకవేళ చేసినా సరే అది పాపమే. చేయకూడదు వాటి గురించి. శరీర కోరికలు, శరీర ఆశలు, శారీరకమైన విషయాలు, శారీరకమైనటువంటి ఈ లోక సంబంధమైన విషయాలన్నింటినీ కూడా నీవు తలంచుకోకూడదు. వాటిని నీవు తలంచుకోవడం అంటే ఏంటి? వాటిని నీవు మర్చిపోవాలి. వింటారని అసలు నేను అనుకున్నాను మొదటిసారి రక్షించబడక ముందు అనుకున్నాను, అదేంటి, హృదయం నిండా కూడా సాతానుడు ఉండేవాడు. అప్పుడు సాతానికి సంబంధించిన పాటలు ఉండేవి. మన అప్పుడు నిలబడి చేసేది ఏంటి? సాతానుడు కదా. అప్పుడు ప్రభువులోనికి రాకముందు అలాంటి పరిస్థితుల్లో వాడికి నేను అవకాశం ఇచ్చాను. అవకాశం ఇచ్చిన వాడు నన్ను నిలబడి చేసేవాడు. నేను అనుకున్నాను ఒక రోజున,
అసలుకి నేను ఎంత ఇలాగ లోకంలో ఉన్నాను, లోకంలో ఉండే సినిమా పాటలు పాడుతున్నాను కదా, మరి నాకు ప్రభువు యొక్క మాటలు నాలోనికి ఎలా వస్తాయి, నేను ఎలా మారుతాను? అసలుకి నోటి నిండా బూతులు, నోటి నిండా సినిమా పాటలు, అలాంటప్పుడు నేను ఎలా మారుతాను అనుకున్నాను. ఒక రోజు ప్రార్థన చేసేటప్పుడు తెల్లవారేసరికి, మీకు అబద్ధము నాకు నిజము, తెల్లవారేసరికి ఎంతైనా లోక సంబంధమైన విషయం నాకు గుర్తు రాలేదు. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని కలిగి ఉన్నానో నోటిలో నుంచి తెల్లవారు అనుకున్నాను ఆ రాత్రి. అసలుకి నాకు ఇన్ని ఎలా మారుతాను, ఇవన్నీ ఎలా నేను మర్చిపోగలను? ప్రభుకి అసాధ్యం కాదు కదా. నేను అనుకున్నాను నా అంతటి, అంటే తెలియక నేను ఎలా మారగలను? అసలుకి ఇన్ని నా మైండ్లో ఉన్నాయి, నా హృదయంలో ఉన్నాయి, సాతానికి నేను ఏలుబడి చేసే అవకాశం ఇచ్చేసాను. నేను ఎలా మారిపోతానంటే, ప్రభు నిజంగా తెల్లవారేసరికి ఏదైతే లోకంలో నేను అనుభవించే స్థితిలో ఉన్నానో వాటి నుంచి ప్రభు నన్ను మార్చేశాడండి. ఆమేన్, హల్లెలూయా. మార్చాడు కనుకనే నా జీవితాన్ని ప్రభుకి అప్పగించాను. లేకపోతే నేను సాధారణమైన వ్యక్తిని కాదు. ప్రభు పట్టుకున్నాడు, ప్రభు నన్ను ఆ విధంగా మార్చాడు కనుకనే నా జీవితాన్ని ఆయనకి ఇచ్చాడు. ఈ రోజున దేవుణ్ణి కలిగి ఉన్న మనందరం కూడా ఏవి కలిగి ఉండాలి? ఇప్పుడు చదువుకునే మాటలను బట్టి జాలి కలిగినటువంటి మనస్సు. ఈ మనస్సు మనిషికి పరిపరి విధాలుగా పరుగులెత్తుండేటప్పుడు కళ్ళ వేసేయాలి. పరిగెత్తడానికి వీలు లేదు అంటూ మనసు పరిపరి విధాలుగా పరుగులెత్తుతూ ఉంటుంది. మంచి వాటి కొరకైనా కావచ్చును, చెడ్డ వాటి కొరకైనా కావచ్చును. కానీ ఈ మంచి వాటి కొరకే పరుగులెత్తితే కళ్ళు వేయద్దు. చెడ్డ వాటి కొరకే, శరీరాశల కొరకే పరుగులెత్తుతూ ఉండేటప్పుడు, శరీర కోరికలు శరీర మాటలు ఆడుతూ ఉండేటప్పుడు వెంటనే ఏం చేయాలి? కళ్ళు వేయాలి. ఎందుకు మరి కళ్ళు వేస్తారు? గుర్రానికి ఆ దాని మీద కూర్చుంటే వాడిని నడిపించేటప్పుడు వీడు చెప్పే పద్ధతిలోనే ఆ యొక్క గుర్రము నడవాలి. ఒకవేళ నడవకపోతే ఏం చేస్తాడు? కళ్ళెంతో బ్రేక్ వేస్తాడు. ఎందుకంటే అలా వేయకపోతే దాని ఇష్టం అయిపోద్ది. వేస్తే ఈయన ఆధీనంలోకి వస్తుంది. అలాగే ప్రభు కూడా మనతో మాట్లాడేటంటే మీరు జాలి కలిగినటువంటి మనసును ధరించుకోండి. అలాగైతే నేను మీలో ఉంటాను, నేను మిమ్మల్ని ఏలుబడి చేస్తాను, నేను మిమ్మల్ని పరిపాలిస్తాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను, నేను మిమ్మల్ని పోషిస్తాను. అందుకని నేను మాత్రమే ఏలుబడి చేయాలి అంటే మీ హృదయములలో సమృద్ధిగా ఏముండాలి? వాక్యం. అట్టి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించుకుని నడిపించుగాక. ఆమేన్. ప్రార్థించాలి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. జీవము కలిగిన దేవ, మీ స్తోత్రాలు. అద్వితీయ సత్యదేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మహిమ కలిగిన యేసయ్య, కొద్ది మాటలు నాతో మీరు మాట్లాడారు. మమ్మల్ని మీరు ఏలుబడి చేయాలి అంటే మీ వాక్యం మా హృదయంలో ఉండాలి, జాలి కలిగిన మనసు ఉండాలి, దయాలత్వం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. వాటిని మాత్రమే ధరించుకోవాలంటూ నాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. వినిన ప్రతి బిడ్డను బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటూ దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యము ప్రతి బిడ్డలో ఫలింపు చేయండి, అభివృద్ధి పరచండి. అన్ని విషయాల్లో ప్రతి బిడ్డకు సహాయం చేయండి. ఈ రోజున ప్రభువా, సర్వలోకము కూడా ఈ లోక సంబంధమైన వాటిలో మునిగిపోతూ, లోక సంబంధమైన పండుగలు జరిపించుకుంటూ మిమ్మల్ని ఎరిగిలేని ప్రజలు ఉన్నారు ప్రభువా. వారితో మీరు మాట్లాడండి, వారిని రక్షించండి, వారిని కాపాడండి. మీరు ఆకర్షించమని అడుగుతున్నాను. ప్రత్యేకంగా కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి బిడ్డ యొక్క కోరికలు, అవసరతలు మీ నామంలో తీర్చి మిమ్మల్ని మాత్రమే ఏలుబడి చేయడానికి మీకు అవకాశం ఇచ్చే బిడ్డలుగా ప్రతి బిడ్డను తీర్చిదిద్దమని అడుగుతున్నాను. ప్రతి బిడ్డ యొక్క అవసరత మీకు ధనైశ్వర్యంలో తీర్చమని అడుగుతున్నాను. మీ మేలులతో నింపుదల చేయమని అడుగుతున్నాను. మీ బిడ్డలను వారి మీద మీ కళ్ళు దృష్టి ఉంచి రేపు జరగనున్న స్త్రీల కొడుకులో మీరుండి మీ సేవకురాలు నిలబెట్టి మహిమ పొందండి. ఆదివారం జరగనించిన ఆరాధనలు మీరు ప్రతి బిడ్డను సిద్ధపరిచి మీ సన్నిధికి తీసుకురండి. సంఘములకు చెందిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరి మీద మీ కళ్ళు దృష్టి ఉంచి అందరి ద్వారా అంతం వరకు మహిమ ఘనత ప్రభావములు మీరొక్కరే పొందమని కృప కలిగిన మీ చేతులకు అప్పగించుకుంటూ త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ చిన్న ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.